కొన్నేళ్ళు లాంటి మరి స్వభావం నీలోకి వస్తుంది. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, భక్తి ప్రార్థన కనుక నీ జీవితంలో ఉంటే, భక్తి కలిగిన నీ జీవితం అయితే, నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు, నీ భవిష్యత్తులో ఎక్కడ ఉంటావో నీకే తెలియదు. ఎంత స్థాయిలో ఉంటావో, ఏ పొజిషన్లో ఉంటావో నీకే తెలియదు. ఆ పొజిషన్లో నువ్వు ఏ న్యాయం చేయగలుగుతావో, నీ ఎంతవరకు నీ చేతుల్లో న్యాయం చేయగలిగినటువంటి నీ చేతుల్లో ఉంటుందో అది ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు. ఏమున్నది నీలో? భక్తిని, ప్రార్థన ఉన్నది. దేవుని యందు భక్తి, ప్రార్థన. మీరు చూడండి, ఎక్కడికన్నా వెళ్ళండి ప్రపంచంలోని, వారు గనక క్రీస్తు బిడ్డలైతే గనక, వారు గనక ప్రార్థనా పరులు అయితే గనక, వారు గనక భక్తి పరులు అయితే గనక, వారు ఏ స్థానంలో ఉన్నా సరే నీకు న్యాయం చేస్తారు. నువ్వు వెళ్తే, న్యాయం కోసం వెళ్తే. ఈరోజు స్వచ్ఛందంగా న్యాయం చేసే వ్యక్తులు ఏ సంస్థలో ఉన్నా వాళ్ళు న్యాయం చేస్తున్నారంటే ఖచ్చితంగా క్రైస్తవుడై ఉంటాడు. ఇది నేను బలబుద్ధి చెప్పగలను, స్టాంప్ వేసి చెప్పగలను. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఏ స్వార్థం ఆశించారు మన పట్ల. అది భక్తిపరుడే ఉండాలి. ఒక క్రైస్తవుడై ఉంటే సరిపోదు. వాళ్ళకి ఏముండాలి? భక్తి పరులై ఉండాలి, ప్రార్థనా పరులై ఉండాలి. వారు ఖచ్చితంగా నీ జీవితం పట్ల న్యాయం చేస్తారు. బాబు, నాకు ఇది ఈ పని కావాలి, నేను ఈ పని నిమిత్తమే నీ దగ్గరికి వచ్చానంటే, వారి గనక భక్తి పరులు అయితే, వారి గనక ప్రార్థనా పరులు అయితే నీకు ఖచ్చితంగా చేసే తీరుతారు. నీ నుంచి ఏమి ఆశించకుండా, నీ నుంచి ఏ ద్రవ్యము కూడా ఆశించకుండా. బిడ్డలారా, మీరు ఈ దినము నేర్చుకోవలసింది అదొకటే, ప్రార్థన, భక్తి. నువ్వు నేర్చుకో. ప్రార్థనను, భక్తిని నువ్వు నేర్చుకున్న ఎడల, ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండడం వల్ల నువ్వు న్యాయానికి వెళ్తావు, కానీ అన్యాయానికి వెళ్ళవు. అసలు మన సంపద కూడా అన్యాయం చేయాలంటే, భక్తి లేనివాడే అన్యాయం చేస్తాడు. భక్తి లేనివాడు అక్రమం చేస్తాడు, పాపపు పనులు చేస్తాడు, పాపపు క్రియలు చేస్తాడు. ఒకవేళ దుష్ట కార్యాలు చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళు భక్తి లేదు, ప్రార్థన జీవితం లేదు. వాడు క్రైస్తవుడైనా కావచ్చు, దేవుడు బిడ్డైనా కావచ్చు, దేవుడితో కొనసాగుతున్న వాడైనా కావచ్చు. భక్తి లేని వాడే మోసం చేస్తాడు, భక్తి లేని వాడే అన్యాయం చేస్తాడు, భక్తి లేని వాడే ప్రజల పట్ల ఒక దుర్బుద్ధి కలిగి ఉంటాడు. నువ్వెంత బైబిల్ పెట్టుకొని తిరిగినా, ఎంత ప్రార్థన చేసినా అది ఉద్యుక్తిగా ఉంటుంది. భక్తి లేని నీ యొక్క మరి భక్తిని నటించుకుంటూ జీవించి, భక్తి ప్రార్థన లేని ప్రార్థనను నటించుకుంటూ జీవిస్తే అది భక్తి అవ్వదు, ప్రార్థన అవ్వదు. నిజంగా స్వచ్ఛందంగా వాళ్ళు చూడాలని, వీళ్ళు చూడాలని చేసే ప్రార్థన కాదు. నీ తండ్రి చూడాలని, పరమ తండ్రి చూడాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవుడు చూడాలని నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, దేవుడి కోసం నువ్వు ఎప్పుడైతే చేస్తావో, నువ్వు ఏ స్థానంలో ఉన్నా, ఒకరికి న్యాయం చేసేటువంటి స్థానంలో నువ్వు ఉన్నట్లయితే, 10 మంది మీద నువ్వు అధికారి అయితే, 10 మంది కింద నువ్వు 10 మందికి నువ్వు సూపర్వైజర్ అయితే, 10 మందికి నువ్వు ఇన్ఛార్జ్ అయితే, 10 మందికి పనిచ్చినోడు అయితే, వారి పట్ల న్యాయప్రదమైనటువంటి జీవితాన్ని కలిగి నువ్వు ఉంటావు. ప్రార్థనా భక్తి నీకు దేవునికి తెలుసున్న ప్రార్థనా భక్తి నీలో ఉండాలి. మనుషులకి తెలుసున్న ప్రార్థనా భక్తి కాదు, మనుషుల కోసం చేసే ప్రార్థనా భక్తి కాదు. ఈ ప్రార్థనా భక్తి కొన్నేళ్ళు లాంటి ప్రార్థనా భక్తి నీలో ఉండాలి. కొన్నేళ్ళు లాంటి ప్రార్థనా భక్తి నీలో ఉంటే నువ్వేం చేస్తావమ్మా? ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ఎల్లప్పుడూ చేస్తానే ఉంటావంట. అందరికీ న్యాయం కోసం పరుగులు తీస్తావు, న్యాయం కోసం ఆరాటపడతావు. బైబిల్ తెలిసిన వ్యక్తులు తప్ప న్యాయం చేయాలని ఒక్కడో ఆలోచించడండి. ప్రతి ఒక్కడు స్వార్థం పరులుగా జీవిస్తూ ఉన్నారు ఈ భూమి మీద. వారు ఆయా సందర్భాలు బట్టి వారి క్యారెక్టర్ బయటపడతా ఉంటాడు. నటించేవాడు చాలా కాలం నటించలేడు, కొంతకాలమే నటిస్తాడండి. కొంతకాలమే దాన్ని కవర్ చేసుకుంటాడు, కొంతకాలమే దాన్ని కవర్ చేసుకోగలరు నటించేవాడు. నిజంగా జీవితాన్ని జీవితంగా జీవించేవాడు అది ఎవరి దగ్గర నటించే అవసరము
బ్రతకాలి బ్రతికించాలి అని అనుకున్నవాడు ఎవరి దగ్గర నటించవసరము లేదు. ఓటు కోసమో నటిస్తూ కూటు కోసం ఆరాటపడుతున్న వారు కొంతకాలమే చేస్తారండి. అది కలకాలం చేయలేరు. నువ్వు నిజంగా భక్తి ప్రార్థన జీవితం కలిగి ఉండు. నువ్వెవరి దగ్గర నటించిన అవసరం లేదు, ఎవరి దగ్గర నువ్వు చేయించాల్సిన అవసరం లేదు. కొర్నేలి లాంటి ప్రార్థన జీవితం కలిగి నువ్వు జీవించి బిడ్డ. కొర్నేలి లాంటి నువ్వు భక్తి జీవితం కలిగి ఉండు. కొర్నేలి ఎలాంటి వాడండి ఆయన? భక్తిపరుడును ప్రార్థనాపరుడును, ఎల్లప్పుడూ ధర్మం చేసేవాడు. ధర్మ కార్యాలు చేస్తాడట, దాన ధర్మాలు చేస్తాడట. అధర్మములో జీవిస్తున్న వారికి బుద్ధి చెప్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, మీరు జీవిస్తున్న మీ జీవిత కాలంలో మీరు ప్రార్థన భక్తిని డెవలప్ చేసుకోండి. ఏం డెవలప్ చేసుకోవాలి? ప్రార్థన భక్తిని డెవలప్ చేసుకోండి. ప్లీజ్, దాని మీదే మనము ఆరాటపడదు. ఇంకా డెవలప్ చేయాలి. ఏది డెవలప్ చేయాలి? ప్రార్థనను భక్తిని బిల్డప్ చేయాలని ఎప్పుడు చూడకండి. బిల్డప్ చేస్తే కొంతవరకే బిల్డప్ అవుతుంది. బిల్డప్ ఎంతసేపు ఉండదు. డెవలప్ చేసుకోండి. బిల్డప్ ఎంతసేపు ఉండదు, బయట పడిపోద్ది. ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఒరిజినాలిటీ లోపలెట్టి బయటికి బిల్డప్ చేసి దాన్ని సెటప్ చేసి అది చేసి ఇది చేసి మనం ఎంతో కవర్ చేద్దాం అనుకున్నా, ఎంతో ప్రయత్నాలు చేసినా పోరాడినా, నేను చాలా మేనేజ్ చేశానే, ఎక్కడ దొరికిపోయాను? నువ్వు మేనేజ్ చేసి లేదు, బిల్డప్ చేసావు, అందుకే దొరికిపోయావు. కంపు జీవితం లోపలెట్టుకొని బయటికి సువాసన చెల్లితే ఉంటుందో చెప్పండి. కంపు బ్రతుకు అంతా లోపల ఉన్నది. సెంటు బాటిల్ తెచ్చి పడుతున్నాం అనుకో, లోపల కంపు అలాగే ఉండిపోయింది. కంపులాగే ఉండిపోయింది. నువ్వు కంపుని వెళ్ళాం చేస్తే ఏమి ఉండదు. ఎంతకాలం ఎన్ని సెంటు బాటిల్ కొని నువ్వు ఆ కంపుని కవర్ చేద్దామని చెప్తున్నా. ఎన్ని కొనగలవు చెప్పు. దాన్ని కొనడం కంటే నీ చుట్టుపక్కల పరిసరాలు నీట్గా చేసుకొని నువ్వు నీట్గా స్నానం చేస్తే సరిపోదా? చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది మన మధ్యలో అలాగే తిరుగుతున్నారండి. మన గ్రామాల్లో కావచ్చు, మన దేశాల్లో కావచ్చు, మన జిల్లాల్లో కావచ్చు, మన రాష్ట్రాల్లో కావచ్చు, బిల్డప్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక రోజు వాసన వచ్చేది. చిచ్చి ఇలాంటి వాడితో తిరిగానని చెప్పేసి మనం అంటే జాగ్రత్త. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, కవర్ చేసుకోకు, బిల్డప్ చేయకు, దాన్ని ఏమీ చేయకు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వీధుల్లోకి వెళ్తే ఈ బిల్డప్ బాబాయిలందరూ వచ్చామంటారంటే మీ పాస్టర్ గారు ఇలాగ అంటారు. అంటే నువ్వు చేసే పని నేను కాదురా దొంగ, నిన్న వెనకాతలో ఉన్నవాడు దొంగని అన్నట్టు ఏం చేస్తావండి? వాడు ఇలాగండి అని నువ్వు చేసే బురద పనులన్నీ ఇంకొకటి మీద బురద దిద్దాలని అనుకుంటా ఉంటావు. యాక్చువల్లీ నువ్వు చెప్పితే ఎవడో నమ్మడు. ఎందుకంటే ఆల్రెడీ నీ దగ్గర వాసన వస్తుంది, ఎంతసేపు ఉండలేకపోతున్నారు వాళ్ళు. నా దగ్గరే కాదు, నాకు ఆడి దగ్గర వస్తుంది వాసన అని చెప్పినా సరే, ఆడి దగ్గర వస్తుందో పోతుందో తర్వాత సంగతి. నీ దగ్గర మేము ఉండలేకపోతున్నాం, ముక్కు మూసుకొని. గట్టిగా మూసుకుంటే మేము చెప్తాం, ఒరే బాబు ప్లీజ్ రా, నువ్వు వేరే వ్యక్తి గురించి మా దగ్గర మాట్లాడు. నువ్వు వేరే వ్యక్తి గురించి చెప్పావంటే నీ బుద్ధి ఏంటో అర్థమైపోయింది. మాకు నీ గుణమేంటో అర్థమైపోయింది. విన్నావాడు అనుకుంటాడు, వాడి గురించి చెప్తున్నాడు, రేపు నా గురించి కూడా చెప్తాడు. వీడి బుద్ధి ఇదే. కాబట్టి ఈయన్ని మనం ముందు ఈయన నుంచి దూరం అవుదాం.
మనం బాగోవాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలండి? ఎవరి నుంచి దూరం అవ్వాలి? కొంతమంది ఉంటారండి అనవసరంగా వచ్చి అనవసరంగా ఆందోళన పెట్టేసిపోతారు. మనం ఆందోళనలోని అమ్మోయ్ బాబు ఏమైపోతుందో, ఏం జరుగుతుందో ఏమైపోతుందో అని బాధ ఎక్కువైపోతుంది మనకి. ప్రశాంతం ఉన్న జీవితంలోని మనశ్శాంతి లేకుండా చేసేసిపోతారు, ఆందోళన ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఒరే నువ్వు పెద్ద పెంట మనిషివి, పెంటోడివి, నువ్వు పెంట తీసుకొచ్చినావు, నా నెత్తి మీద ఇట్టలేదురా, నేను మొయ్యలేకపోతున్నాను, నాకు కొట్టుపడుతుంది అని చెప్పి నువ్వేం చేయాలి? అక్కడి నుంచి అంతే. ఒకరి గురించి చెప్తున్నారు అని ఎవరైనా మీలో కానీ బయట కానీ ఎవరైనా వచ్చి నీ చెవులను ఊరుతున్నారు అనుకోండి, అమ్మ బాబోయ్ ఎంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, రేపు నుంచి దగ్గరికి వీళ్ళకి దూరంగా జీవించాలి. ఎవరికి దూరంగా జీవించాలి? ఎవరికి దూరంగా జీవించాలి? ఎవరికి దూరంగా జీవించాలి? చెప్పండి, సీరియస్గా చూడకండి. మీరు కూడా అలా చేస్తున్నారు. నేను ఫోన్ తీసేది సీరియస్గా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విన్నారా? ఇదిగో లొడ చెప్తా ఉంటారు చూసావా, వారికి దూరంగా ఉండండి. మీ బ్రతుకు బాగుంటుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న నీ యొక్క మనస్సుని మనశ్శాంతి లేకుండా, కుదుట లేకుండా చేసేస్తారు. ఆ లోపల ఉన్న ఆత్మ పైకి వెళ్తున్నా కిందికొద్దినా, పైకి వెళ్తున్నా కిందికొద్దినా అనేది ఊగుతా చోగుతా ఉంటుంది. ఇది నువ్వు తాగావో తెలీదు, అది తాగిందో తెలీదు. ఆందోళనతో నిన్ను కంగారు పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టేస్తుంది నీ మనస్సు. దయచేసి నిన్ను ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మనశ్శాంతి లేకుండా చేసే వ్యక్తులకి దూరంగా బతుకు, హ్యాపీగా ఉంటావు. ఏమీ లేదు, నీకు అర్థమైపోద్ది ఈ వ్యక్తి అలాంటి వారా అని. పాపము మన చెవి కూడా అదేంటో కానీ ఆ మాటలకే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆ మాటలంటే ప్రీతి మనకి. ఏంటండి? ప్రీతి. బాబా భలే ఉన్నాయి, చెప్పు చదువుతో మధ్యలో అవి చదవకపోతే చెప్పరు. స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, ప్లీజ్ మీకు అందరికీ చెప్తున్నాను, మీకు భక్తి గుర్తుకు రావాలి, ప్రార్థన గుర్తుకు రావాలి, అనవసరమైనటువంటి చెత్త గుర్తుకు రాకూడదు. కొన్నేళ్ళు లాంటి ఆయన ఒక్కడే కదా, ఆయన ఫ్యామిలీ కూడా భక్తి గురులే. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ కొన్నేళ్ళ లాంటి జీవితంలో మనం బ్రతకలేమంటారా? ఒక మాట చెప్పండి, బ్రతకగలమా? కొన్నేళ్ళ బ్రతకగలమా? కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా ఫ్రైలు వద్దు, బ్రతికేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ట్రై చేస్తానంటే ఎలా ఉంటుందంటే, కొంచెం ముందు మానరా అని అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇవ్వండి, రేపు నుంచి మానేయడానికి ప్రయత్నం చేస్తానండి అంటాడు. ఎప్పటి నుంచి మానేయడానికి అంట? రేపు నుంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ